అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ ఫ్రాక్ ఎలా కట్ చేయాలి చూద్దాము. ఇలా మనం మడత పెట్టుకున్నప్పుడు ఎటువంటి వంకర టింకరలు లేకుండా ఇలా ఎల్ యాంగిల్ స్కేల్ పెట్టుకొని ఒక స్ట్రెయిట్‌గా ఒక గీత గీసుకుందాం. సో, ఇలా గీసుకున్న గీత ప్రకారం కట్ చేద్దాం. ఇప్పుడేంటంటే క్లాత్ కరెక్ట్‌గా ఎటువంటి ఆహ్, ఎక్కువ తక్కువలు లేకుండా ఎగ్జాక్ట్‌గా ఉంటుందనమాట. ఓకే. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని 4 మడతల మీద తీసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం బాడీ పార్ట్ కట్ చేస్తున్నామనమాట. సో, బాడీ పార్ట్ కోసం అని చెప్పేసి ఇలా 4 మడతల మీద తీసుకోవాలి. ఇక్కడ నా మెజర్‌మెంట్స్ ప్రకారం ఏంటంటే నాకు మాక్సిమం 11 ఇంచులు ఉంటే సరిపోతుంది. స్లీవ్స్‌లో నేను 12 ఇంచులు తీసుకుంటున్నాను. ఇది 4 మడతల మీద 12 ఇంచులు తీసుకొని ఇలా కట్ చేసేసుకున్నా. కట్ చేసేసుకున్న తర్వాత ఈ 4 మడతలు ఉన్న దాని మీద బాడీ పార్ట్ కోసం కట్ చేద్దాం. ఓకే. మడత మీ వైపు ఉండేలాగా చూసుకొని, ఇలా అవతల వైపు ఉండేలాగా చూసుకొని తీసుకున్నామనమాట. ఇది ఇలా 4 మడతలు ఫస్ట్ ఇప్పుడు మనం మెడ భాగం ఇంకా మెడ భాగం కోసం తీసుకున్నాము. ఇక్కడ 3 ఇంచులు. ఇది మీకు కనిపించట్లేదనుకుంటా. నేను మార్కర్ యూజ్ చేస్తాను. ఇక్కడ 3 ఇంచులతో ఒక మార్క్ చేసుకున్నా. ఇది నెక్ కోసం. ఇదేంటంటే మరొక 3 ఇంచులు భుజం కోసం అన్నమాట. ఓకే. ఇలా 3, 3 ఇంచులతో 2 మార్కింగ్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు చంక రౌండ్ కోసం కిందకి 6.5 ఇంచులు గీసుకున్నాము. ఇలా 6.5 ఇంచుల కోసం ఇలా 2 మార్కులు పెట్టుకున్నాం. 2 మార్కులు పెట్టుకోవడం వల్ల మనకి లైన్ చక్కగా స్ట్రెయిట్‌గా గీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ గీసారు. ఈ స్ట్రెయిట్ లైన్ మీద కూడా పైన పెట్టినట్టు 3, 3 ఇంచులకి 2 మార్కులు పెట్టుకున్నాం. ఓకే. హ్మ్. 3, 3 ఇంచులకి 2 మార్కింగ్స్ పెట్టేసుకున్నాం. పైన పెట్టుకున్న మార్కింగ్స్, ఇప్పుడు పెట్టిన మార్కింగ్స్ 2 ఇలా ఒక స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకుందాం. ఓకే. ఇలా కలిపేసిన తర్వాత, ఈ చంక రౌండ్ కోసం గీసిన లైన్ మీద మనం చెస్ట్ భాగాన్ని మార్క్ చేసుకుందాం. చెస్ట్ 36 ఇంచులు. 36 ఇంచుల నాలుగో భాగం 9. దానికి 2 ఇంచులు ఎక్స్‌ట్రా ఖర్చు కోసం గీసుకుంటే మొత్తం 11 ఇంచులు వస్తుందండి. సో, మనం చెస్ట్ మెజర్‌మెంట్ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ టోటల్ లెంత్ ఎంతుందో అని చూసుకొని దానికొక 1 ఇంచ్ కలిపితే సరిపోతుంది. ఇక్కడ నా లెక్క ప్రకారం నాకు 14.5 ఇంచులు. దానికి ఇంకో 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అంటే 15.5 ఇంచులతో నేను ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఓకే. ఈ 2 మార్కుల్ని కూడా మనం స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఈ లైన్ మీద మనం నడుము మెజర్‌మెంట్ పెట్టుకోవాల్సొస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న మెజర్‌మెంట్స్ ప్రకారం నడుము మెజర్‌మెంట్‌లో నాలుగో భాగం 7.5 ఇంచులు, 2 ఇంచులు ఖర్చు పెట్టుకొని 9.5 ఇంచులు ఇలా మార్క్ పెట్టేసుకొని ఈ రెండిటిని కలిపేసుకుందామనమాట. ఓకే. ఇలా కలిపేసుకున్న తర్వాత చంక గీయడం చూద్దాం. నా దగ్గర ఈ చంక కోసం స్పెషల్‌గా ఒక స్కేల్ ఉంది. సో, నేను దాన్ని యూజ్ చేసుకొని గీసుకుంటున్నాను. ఫ్రంట్ భాగం లోతు తీసుకోవడం కోసం అంటే 6.5లో సగం తీసుకొని, ఇక్కడ 1 సెంటీమీటర్‌తో కొంచెం లోపలికి ఒక మార్క్ చేసుకున్నామనమాట. ఓకే. ఇలా మార్క్ చేసుకుంది. దాంతో ఇప్పుడు చంకరాన్ని గీసుకుందాం. ఇదేంటంటే ఫ్రంట్ భాగం లోతు కోసం మీకు ఉపయోగపడుతుందనమాట. అయితే ఫ్రంట్ భాగం ఎప్పుడైనా కొంచెం లోపలికి తీసుకోవాల్సుంటుంది బ్యాక్ పార్ట్ కోసం. ఫ్రంట్ భాగం అయిపోయింది. ఇప్పుడు నెక్ తీసుకుందాం. నేనిక్కడ నెక్ కోసం ఏంటి అంటే పెద్దగా డిఫరెంట్ మోడల్స్ ఏం పెట్టాలనుకోవట్లేదు. సో, ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 రౌండ్ నెక్కే పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇదే స్కేల్‌తో అలా రౌండ్ గీసేసుకుని మీరేదైనా నెక్ కావాలంటే స్పెషల్‌గా పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం నేను ఈజీగా ఉండడం కోసం రౌండ్ నెక్కే పెడుతున్నాను. సో, మన టాప్ పార్ట్ ఆహ్, హ్మ్, మార్కింగ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. మనం గీసుకున్న మార్కింగ్స్ ప్రకారమే కరెక్ట్‌గా కట్ చేసుకుంటే కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ ప్రకారం బాగా కుదురుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు నేను యాక్చువల్‌గా చంక భాగం బ్యాక్ సైడ్‌కి మార్కింగ్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మార్క్ చేద్దాం. ఏం లేదు. ఇక్కడ ఒక సెంటీమీటర్ పెట్టుకున్నాం కదా! అది లేకుండా జస్ట్ నార్మల్‌గా గీసేసుకుంటే సరిపోతుంది. అంటే ఫ్రంట్, ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ భాగం కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది కదా! దాన్ని తర్వాత సెపరేట్‌గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మట్టేంటంటే 2 ఒకేలాగా ఉన్నాయి కదా! 2 కలిపి కట్ చేసేసుకోవచ్చన్నమాట. ఇలా ఫ్రంట్, బ్యాక్ కట్ చేసేసిన తర్వాత పైన మడత ఉంది కదా! అలా ఈ 2 సెపరేట్ చేసేద్దాం. సెపరేట్ అయిపోయిన తర్వాత ఇది ఫ్రంట్ ఇలా మార్క్ చేసుకుంటే బెటర్. ఇది బ్యాక్ అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్‌లో చంక లోతు కోసం 1 సెంటీమీటర్ లోపలికి తీసుకున్నాం కదా! ఆ మెజర్‌మెంట్ ప్రకారం మనం కట్ చేసుకుందాం.
ఇలా కట్ చేసేసుకుంటే మన ఫ్రంట్ ఇంకా బ్యాక్ బాడీస్ పార్ట్ కట్ చేసేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్‌కి బకరం ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అన్నమాట. ఇలా మన నెక్ ఎంత తీసుకున్నాం 3 ఇంచులు తీసుకున్నాం కదా! దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉన్నా సరిపోతుందన్నమాట. అంతే. ఇలా ఒక్క మడత మీద ఒక బటన్ పీస్ తీసేసుకొని, మన నెక్ మన బాడీ పార్ట్ ఫ్రంట్ గాని, బ్యాక్ గాని ఏదైతే మనం గీసుకున్నామో, ఇలా ఎటువంటి ఆహ్, ఇలా లాగకుండా కరెక్ట్‌గా ఎటువంటి టెన్షన్ లేకుండా ఇట్లా దాని మీద బటన్ మీద పెట్టారనమాట. దానికోసం ఏమైనా వాడొచ్చు. ఇప్పుడు నా దగ్గర రాళ్ళున్నాయి. సో, నేనవి వాడాను. ఇలా నీట్‌గా పెట్టేసుకొని, అలా నెక్ భాగం వెంటనే ఇట్లా మార్కింగ్స్ పెట్టుకుంటూ వెళ్ళాలనమాట నీట్‌గా. చూసారా? ఇలా మార్కింగ్స్ అన్ని పెట్టేసిన తర్వాత అది తీయొచ్చు. 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోమని చెప్పాను కదా! ఇందుకోసమే అన్నమాట. నెక్ పీస్ విడ్త్ అనేది ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువున్నా అంత బాగోదు. సో, ఇలా 1 ఇంచ్. ఫస్ట్ ఏంటంటే ఈ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం కదా! అది ఇలా కట్ చేసేసి నెక్‌కి వచ్చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మనం పెట్టుకున్న మార్కింగ్స్ వెంటనే అసలు ప్రతి చుక్క అలా అలా కలుపుకుంటూ కరెక్ట్‌గా మనం గీసుకున్న లాగా కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడేంటంటే మనకి ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 సేమ్ నెక్కే కాబట్టి ఆల్రెడీ గీసిన ఈ నెక్ పీస్ యూజ్ చేసుకొని నేను బ్యాక్ కూడా తీసేసి నెక్ పీస్ తయారు చేస్తున్నానన్నమాట. సో, దానికోసం కూడా ఇది లాగకుండా నీట్‌గా పెట్టేసి మళ్ళీ సేమ్ ఇలానే మార్కర్‌తో మార్కింగ్స్ చేసుకుంటూ ఇట్లా పెట్టుకోవాలండి. ఇటువైపు ఎలా గీసుకున్నా పర్లేదు. ఎందుకంటే అది ఎలానో మడతలోనే పోతుంది కాబట్టి. ఓకే. ఇప్పుడు నెక్ వైపు కట్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయితే ఏమవుతుంది అంటే నెక్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వదన్నమాట. ఇక్కడ కొంచెం ఇబ్బందవుతుంది. సో, ఇది మనం ఇటువైపు మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. కొంచెం అటు ఇటు అయినా ఇబ్బందే. సో, 2 నెక్ పీసులు కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మన లైనింగ్ కట్ చేద్దాం. ఫ్రాక్ బాడీ పార్ట్ కట్ చేసేసాం కదా! ఇప్పుడు కింది భాగాన్ని మనం కట్ చేస్తున్నామండి. దీని దాదాపుగా ఇది ఎంతొచ్చింది అంటే 34, 35 ఇంచులొచ్చింది. ఇక్కడేంటంటే మన ఫ్రాక్ మెజర్‌మెంట్ మనకవసరం అన్నమాట. ఆహ్, సో, ఇది మొత్తం నాకు 43 ఉంది. నడుము 10 పోగా నాకు టోటల్ ఫ్రాక్ లెంత్ 33 ఇంచులు. సో, 33 + 10 43 ఇంచులకి నేను ఒక మడత వేసేసి క్లాత్ తీసుకున్నాననమాట. ఇట్లా ఒక మడత వేసేసి క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ కూడా చూసారా కొంచెం వంకరుంది. ఆ వంకర కూడా లేకుండా నేను ఈ ఎల్ యాంగిల్ స్కేల్ పెట్టి కట్ చేసుకుంటా. ఈ స్కేల్ వల్ల మనకి ఎక్కడైనా ఇలా వంకర్లున్నప్పుడు స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఎల్ యాంగిల్ స్కేల్ యూజ్ చేస్తే ఏంటంటే, మనం ఎప్పుడూ స్ట్రెయిట్‌గా గీసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. సో, నా మెజర్‌మెంట్స్ ప్రకారం నేను ఒక మడత మీద 43 ఇంచులు ఉండేలా తీసుకున్నాను. ఎందుకంటే ఫ్రాక్ లెంత్ 33, నడుము ఒక 10 ఇంచులు పోతుందనమాట నా మెజర్‌మెంట్స్ ప్రకారం. ఆ 10 ఇంచులు ప్లస్ 33 ఇంచులు మొత్తం 43 ఇంచులు తీసుకున్నాను. ఇటువైపు ఏంటంటే 43 ఇంచులు లేదు. అందుకని ఖచ్చితంగా మనకి ఒక అతుకు పుడుతుంది. ఓకే. నడుము మెజర్‌మెంట్ ఎంతుంది అంటే 32 ఇంచులుంది. 32 ఇంచులు బై 3 ఇంచులు వేస్తే ఎంతొస్తుంది అంటే దాదాపుగా 10 ఇంచులొస్తుంది. ఓకే. అలానే మీ నడుము ప్రకారం మీరు కూడా ఎన్ని ఇంచులొస్తే అలా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఉంది. 40/3 ఎన్ని ఇంచులొచ్చింది అని మనం మెజర్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు మనకేంటంటే ఫ్రాక్ లెంత్ ఎంత కావాలి? ఇక్కడ నాకు టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 33. 33 ప్లస్ ఈ నడుము కదా! ఇక్కడ యాక్చువల్‌గా అయితే 43 ఉండాలి. లేదు. సో, ఎక్కడ 43 వస్తుందో చూసుకొని అక్కడి నుంచి మార్కింగ్ నేను స్టార్ట్ చేస్తా అన్నమాట. సో, ఇక్కడి నుంచి వచ్చింది. ఇక్కడి నుంచి నేను 43 ఇంచులు పెట్టుకుంటూ ఈ చివరి వరకు మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిగతా ఉంది చూసారా? ఇక్కడ మాత్రం మనకి అతుకు. ఓకే. ఆ అతుకు కూడా ఈ పీస్ నుంచే వస్తుంది. చూద్దాం ఎలా కుట్టాలి అనేసి. ఇది చాలా పెద్దగా ఉండడం వల్ల ఏంటి అంటే, స్క్రీన్‌లో మీకు మొత్తం కవర్ అవ్వట్లేదన్నమాట. ఓకే. 43 చూసారు కదా! 33 ప్లస్ నడుము 43 మొత్తం కలిపి ఇలా మార్కింగ్ చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే మడత ఉంది గదా! మడత చివరి నుంచి. ఓకే. ఫస్ట్ ఎప్పుడైనా ఏం చేయాలంటే
ఈ లెంత్ దగ్గర పెట్టుకున్నాం గదా! పెద్ద సర్కిల్ దాన్ని మాత్రమే కట్ చేయాలి. ఓకే. నడుము కోసం పెట్టిన సర్కిల్‌ని లాస్ట్‌లో మాత్రమే కట్ చేసుకోవాలి. అది మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో, ఇట్లా పెట్టిన మార్కింగ్స్ ఇలా కట్ చేసేసుకొని, ఈ పీసులున్నాయి కదా! ఈ పీసులు తీసుకెళ్ళి ఇక్కడ, ఇక్కడ పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి అతుకుకి కావాల్సింది ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది. ఎప్పుడైనా చూడండి మీరు కట్ చేస్తున్నప్పుడు ఇలా కట్ చేశారంటే ఆ పీస్‌లో ఉన్న ముక్క నుంచి మనం ఈ అతుకు కూడా క్లాత్ తీసుకోవచ్చనమాట. ఇక్కడ చూస్తే ఆహ్, కొంచెం ఎగుడు దిగుడు ఉందనమాట క్లాత్. ఫస్ట్ మనం దాన్ని స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి. లేదంటే మనం అతికేస్తున్నప్పుడు ముడతలొచ్చే అవకాశం ఉంది. ఓకే. ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక హాఫ్ ఇంచు దాని మీద పైకి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మ కలిపి కుడతాం గదా! సో, ఒక అర ఇంచు మాత్రం ఇట్లా పైకి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సేమ్ ఇలానే ఇంతకుముందు 43 ఇంచులు ఎలా మార్క్ చేసామో అలా. కానీ ఇక్కడ మనకి ఆ కొన భాగం కనిపించట్లేదు గదా! ఓన్లీ 33 ఇంచులు పెట్టుకొని గీసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మార్కింగ్స్ పెడుతున్నప్పుడు ఏంటంటే క్లాత్ కదిలిపోకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కదిలిపోతే ఏమవుతుంది అంటే ఎగుడు దిగుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో, దాదాపుగా చివరికొచ్చేసాం గాబట్టి, అందాజాగా అది అలా ఒక రౌండ్ లాగా, ఒక సర్కిల్ లాగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. సో, ఆ పీస్ తీసేసుకొని మనం కట్ చేసుకుందాం. సో, దాదాపుగా మనం ఫ్రాక్ కింద భాగం లైనింగ్ కటింగ్ అయిపోయినట్టే అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం నడుము కోసం పెట్టిన మార్కింగ్‌ని కట్ చేసేసుకుంటే లైనింగ్ కటింగ్ అయిపోయింది. చాలా సింపుల్ అండి. దీన్ని మనం హాఫ్ సర్కిల్ అంటాం యాక్చువల్‌గా. ఓకే. ఇక్కడ జాయింట్ ఉంది కదా! ఈ జాయింట్‌ని గూడా ఇలా సెపరేట్ చేసేసుకుంటే ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి వెళ్ళిపోతుంది. ఓకే. దీనిని నీట్‌గా మడత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకో. సో, లైనింగ్ అయిపోయింది. ఇప్పుడేంటంటే లైనింగ్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా! ఆ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రివర్స్ సైడ్ పెట్టుకోవాలి. ఓకే. ఇక్కడేంటంటే నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే అంటించుకోవడం అలవాటనమాట. ఈ లైనింగ్ పార్ట్‌ని తీసుకెళ్ళి మెయిన్ ఫ్యాబ్రిక్, అసలు ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు ఇది రివర్స్‌లో ఉంది. ఓకే. ఈ రివర్స్‌లో ఉన్న దాని మీద ఇలా అంటిస్తామండి. ఇలా ఫెవికాల్‌తో చిన్న చిన్న చుక్కలు పెట్టుకొని అంటించుకోవాలి. దీన్ని ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఆహ్, మనం కుడుతున్నప్పుడు కదిలిపోకుండా ఎస్పెషల్లీ ఈ సిల్క్‌వి బాగా జారిపోతూ ఉంటాయి కదా! సో, ఇలా జారిపోతున్నప్పుడు కుట్టడం మనకి ఇబ్బందవుతుందనమాట. సో, అలా జారిపోకుండా, ఇబ్బందవ్వకుండా మంచిగా ఇలా అంటించుకొని పెట్టుకున్నామంటే మ అస్సలు కదలకుండా చాలా నీట్‌గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో, ఇలా అంటించేసుకోవాలనమాట. ఇప్పుడు పై భాగం అయిపోయింది గదా! ఇలా ఫోల్డ్ చేసేసి కింది భాగాన్ని కూడా పెద్దగా ఫెవికాల్ అక్కర్లేదు. ఊరికే ఇట్లా చుక్కలు పెట్టేసుకొని చాలా చిన్న చిన్నవి మరీ ఎక్కువ పెట్టుకుంటే కూడా ఏమైపోతుందంటే టేబుల్‌కి అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. సో, ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. జస్ట్ ఊరికే అట్లా అంటుకునేది. ఇలా చేసిన తర్వాత ఏం చేయాలంటే ఐరన్ బాక్స్ పెట్టి ఊరికే ఇలా అంటే మంచిగా అతుక్కుపోతుంది. ఓకే. మీకు దగ్గరలో ఐరన్ బాక్స్ అవైలబుల్‌గా ఉంటే బెటర్. లేదా ఇలా పెట్టేసి కొంచెం సేపట్ల గాలికి వదిలేసినా సరిపోతుంది. ఆటోమేటిక్‌గా అతుక్కుపోతుంది. గమ్ ఎక్కువ పడకుండా చూసుకోండి. ఎక్కువ పడితే ఏంటంటే ఐరన్ బాక్స్‌కి కూడా అతుక్కుపోతుంది. సో, ఇలా అంటించేసుకున్న తర్వాత ఇప్పుడు చాలా సింపుల్‌గా కట్ చేసేసుకోవచ్చు. ఎటువంటి కంగారు లేకుండా జారిపోతుంది అన్న భయం లేకుండా. ఇలా మనం అంటించుకొని కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మనకి క్లాత్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. ఎందుకంటే, మనం నార్మల్‌గా కట్ చేసుకునేటప్పుడు ఏమో అటు ఇటు జరిగిపోతుందేమో అని అటు కొంచెం, ఇటు కొంచెం ఖర్చు పెట్టేసి మనం
ఎక్స్‌ట్రా క్లాత్ పెట్టేసి కట్ చేసుకుంటూ ఉంటాం గదా! ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్‌గా కట్ చేసుకుంటాము. మనకి ఎక్కువ క్లాత్ గూడా వేస్ట్ అవ్వదనమాట. యాహ్! చూడండి ఎంత చక్కగా అంటుకుపోయింది. ఇలా చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుందనమాట. అలా అంటే ఇంకా ఫ్రంట్, బ్యాక్ అన్నీ కూడా అంటించేసుకుంటే అయిపోద్ది. ఓకే. ఇప్పుడు ఫ్రాక్ కింద భాగం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలా కట్ చేయాలో చూద్దాం. దీనికోసం మీ దగ్గర ఆల్రెడీ ఉన్న నడుము పీస్ ఉంది గదా! లైనింగ్ నుంచి. ఆ పీస్ పెట్టుకొని ఇట్లా జస్ట్ మార్కింగ్స్ చేసుకోవచ్చు. లేదంటే, లేదంటే మనం ఇట్లా 10 ఇంచులతో మార్క్ చేసుకున్నాం కదా! అలా మార్క్ చేసుకొని సరిపోతుందనమాట. ఓకే. ఇప్పుడు నా దగ్గర పీస్ ఉంది కాబట్టి అట్లా మార్క్ చేసేసాను. ఓకే. ఇప్పుడు దాని లెంత్ ఎంత అవసరమో చూసుకుందాం. టోటల్ యాక్చువల్‌గా మనకు కావాల్సింది 33 ఇంచులు. కానీ ఇక్కడ మనం ఈ ఫ్రాక్‌లో ఏంటంటే 2 వంతులు హాఫ్ సర్కిల్ కట్ చేసేసి, ఒక వంతు గ్యాదరింగ్స్ చేస్తున్నామన్నమాట. సో, మనకి 22 ఉంటే సరిపోతుంది. ఓకే. 22 ప్లస్ మనం కుడుతున్నప్పుడు పోతుంది కదా! ఖర్చుల్లో వాటిలో వీటిలో. మీకు 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఆ కుట్టులో కుట్టడానికి. సో, టోటల్ 23. 23 ఇంచులతో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇలానే మార్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. 23 ప్లస్ 10 నడుము ఉంది కదా! సో, 33. సో, 33తో ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా పెద్దదనమాట. అందులోని పెడుతుంది 33 ఇంచులకే కాబట్టి దీనికి ఎటువంటి అతుకు పడదు. హ్యాపీగా మనం మార్క్ చేసేసుకోవచ్చనమాట. నేను కాలిక్యులేషన్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. టోటల్ గౌన్ లెంత్ వచ్చేసి 33. ఓకే. ఇందులో మొత్తం 3 భాగాలు చేశాము. అప్పుడేమవుతుందంటే 3 11 ఇంచుల భాగాలు వస్తాయి. సో, 2 భాగాలు హాఫ్ సర్కిల్‌లా కట్ చేస్తున్నా. ఇందాక మనం లైనింగ్ కట్ చేసినట్టు. ఒక భాగం గ్యాదరింగ్స్ చేస్తామన్నమాట. దానికోసం ఇప్పుడు నడుముతో కలిపి 33 ఇంచులు ఇలా మార్క్ చేసేసుకున్నాం. ఓకే. మీకేమైనా డౌట్‌లుంటే వీడియో ఒకసారి వెనక్కి వెళ్లి స్లోగా పెట్టుకొని చూస్తే మీకర్థమవుతుంది. ఓకే. ఇలా పెట్టుకొని 33 ఇంచులు కట్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎప్పుడైనా సరే ఇలా పెద్ద సర్కిల్‌ని ఫస్ట్ కట్ చేసుకోవాలి. మనం 2 సర్కిల్‌లో తీసుకుంటే నడుము దగ్గర చిన్న సర్కిల్, ఇది పెద్ద సర్కిల్‌ని తీసుకుంటే ఎప్పుడైనా ఫస్ట్ పెద్ద సర్కిల్‌ని మాత్రమే కట్ చేయాల్సుంటుంది. ఎందుకంటే చిన్న సర్కిల్‌ని కట్ చేస్తే అది అటు ఇటు జరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు కరెక్ట్‌గా మనం కట్ చేయలేకపోవచ్చు. ఓకే. ఇప్పుడు చిన్న సర్కిల్‌ని కట్ చేస్తున్నామండి. సో, మన ఫ్రాక్ కటింగ్ హాఫ్ సర్కిల్ ఫ్రాక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పన్నా ఉంది కదా! ఈ ఇది. ఇది ఎంత ఉంది అనేది మనం మెజర్ చేయాల్సుంటుంది. ఓకే. ఈ పన్నా ఉంది గదా! దీన్ని మనం మెజర్ జేయాలి. ఇప్పుడు ఇది మనం ఎలా కట్ చేసామో యాస్ ఇట్ ఈస్‌గా అలానే ఉంది. అంటే పైన ఒక మడత, కింద ఒక మడత 2 మడతల మీద ఉందన్నమాట. ఓకే. కింద గ్యాదరింగ్స్ కట్ చేయడం కోసం నాకు దీని హెల్ప్ కావాలి. టోటల్ ఇక్కడ 55 ఇంచులొచ్చింది. ఓకే. 55 ఇంచులు. సో, 2 మడతల మీద ఉందని చెప్పాను కదా! మొత్తం 110 ఇంచులు. ఓకే. 110 ఇంచులు గ్యాదరింగ్ ఏంటంటే డబుల్. అంటే ఇప్పుడు నాకు 110 ఇంచులు ఉంటే నేను 220 ఇంచులు ఇలా 11 ఇంచులవి ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ పీస్ ఏదైతే ఉందో 11 ఇంచులనమాట. అలా నేను 4 పీసులు కట్ చేశాను. వీటన్నిటి లెంత్ కలిపి 220 ఇంచులు ఉంటుందన్నమాట. ఓకే. సో, దీన్ని కుట్టడం ఎలా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటికి వీడియో లెంత్ చాలా పెద్దగా అయిపోయింది. అందుకే నేను కుట్టడం చాలా క్లియర్‌గా చూపించాలనుకుంటున్నాను.